హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం ఈ మార్చి 31వ తేదీ లోపు ఈ ఒక్క పని చెయ్యాలని సూచించింది. సో ఈ ఒక్క పని చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క పని ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మార్చి 31వ తేదీ లోపు ఈ ఒక్క పని పూర్తి చేయాలి. అది ఏమిటంటే మీ గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ చేయించడం. ఈకేవీసీ పూర్తి చేస్తేనే మీకు గ్యాస్ సబ్సిడీ కొనసాగుతుంది. అలాగే మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కాకుండా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే సబ్సిడీ కూడా ఆగిపోతుంది. తెలంగాణలో చాలామంది వివిధ కంపెనీల గ్యాస్ సర్వీసులు వాడుతున్నారు. ఉదాహరణకు హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు వంటి సంస్థలు మీరు ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నారో దాని ఆధారంగా ఈకేవీసీ విధానం ఉంటుంది. హెచ్పి గ్యాసు లేదా భారత్ గ్యాసు వినియోగదారులు తమ సమీప గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్కు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ చేయించుకోవాలి. ఇండియన్ గ్యాస్ వినియోగదారులు అయితే ఆన్లైన్ ద్వారా కూడా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. అందుకోసం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నంబరు నమోదు చేసి వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే ఈకేవీసీ పూర్తవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో చేయడం రాకపోతే లేదా సమస్యలు ఉంటే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి పూర్తి చేయించుకోవాలి. ఈ నియమాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. కేవలం తెలంగాణకే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం మళ్ళీ గుర్తు చేస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ పూర్తి చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.